లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. ఎంతమంది వచ్చారు మేడం? అంటే మీరు సుమారుగా ఎంతమంది? సుమారు మనకి ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 అబోవ్ రావడం జరిగింది. వారందరూ కూడా మనం మెడికల్ క్యాంప్, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఐ టెస్ట్ చేయించడం జరుగుతుంది. డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం జరిగింది. హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇవి ఏ విధంగా మన యొక్క డ్రైవింగ్ కండిషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయనేది మన కిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ రామాంజలి గారు వారి యొక్క సలహాను అందిస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆరోగ్యం రెండింటి మీద ఆధారపడుతుందండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి చిరునవ్వు ఉంటుంది, చీదర ఉండదు, కోపం ఉండదు, అది మీకు తెలుసు. రెండోది ఆహారం మీద ఆధారపడుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది. ప్రతి డ్రైవరు నాన్ వెజిటేరియన్. ఎలా ఉంటుందండి అది? దానికి ముందు చుక్క ముక్క అన్నట్టుగా ఇంకొక రకంగా కూడా తయారవుతున్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటే నేను నమ్మను. కాబట్టి ఆహారం భోంచేయండి, చక్కగా తినండి, నాన్ వెజ్ తినండి, తప్పలేదు. దానికి ముందుండేటువంటి వెనకుండేటువంటి ఏమని యాడింగ్స్ వద్దు, అది ముఖ్యం. ఇకపోతే ఫిట్నెస్ అంటాం. డ్రైవర్ ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే కనుక చాలామంది డ్రైవింగ్ మానేసి ఇంటికాడు ఉండాలి. మీ డ్రైవర్లలో అందరిలో ఉన్నటువంటిది అదే. కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు, దాన్ని సరి చేసుకోవచ్చు, అది మన చేతుల్లోనే ఉంది. మీరు సంపాదించుకుంటున్నారు, రకరకాల విలేజెస్ నుంచి వస్తారు, టౌన్కి వస్తారు, జీవన వృత్తి ఏదో రకంగా ఉంటుంది. కానీ దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మిగులుదల ఉందా లేదా. మీరు చేసేటువంటి పనిలో మీకు మిగులుదల లేకపోతే ఆ పని మీకు వృధానే కదా. ఎంత దురు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఎవరని చెప్పినా ఆరోగ్యంగా ఉండమని, కాస్త డబ్బులు మిగిల్చుకోమని, సంపాదించుకోమని మేము చెప్పేది. అతి ముఖ్యమైనటువంటిది జ్వరము, జలుబు, దగ్గు వచ్చింది, రేపు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళ పిల్ల వేయం. అదే ముందే పిల్ల వేసి ఈ రోజులోనే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. అది ముదిరేంత వరకు అట్నే అదే పనిలోనే కంటిన్యూ అవుతారు. మళ్ళీ నిద్ర కూడా ఉండదు. కన్ను ఒక్కటే కాదు, అన్నీ ముఖ్యం. నా ఉద్దేశం కన్ను తక్కువ చూడమని కాదు, డ్రైవర్లకి కన్ను చాలా ముఖ్యం. 3వ కన్ను కూడా ఉండాలి, అదే మీ మనసు. ఏదో ఒక బస్సు డ్రైవరు, ఇంకొకటి ఆటో డ్రైవరు, ఎవరైనా చూడండి, మీరు ఋతువులలో పోతున్నా సరే మన కాన్సన్ట్రేషన్ మనకి జాగ్రత్తగా ఉంటే ఎలాంటి యాక్సిడెంట్లు జరగవు. అది మీకు సంబంధించిన ఈ మీటింగ్ సంబంధించింది. ఆరోగ్యం పరంగా చూస్తే ప్రతిదీ ఖర్చుతో కూడిందే. ఆరోగ్యం అంటేనే ఖర్చు. ఆ ఖర్చు మీ ఒపీనియన్స్, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా రహదారి మీద ఎలా ప్రయాణిస్తున్నారు అనే వాటి మీద మీకు మన ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. పిల్లల్ని ఎక్కించుకున్నప్పుడు అట్లానే పబ్లిక్ని అంటే ఓవర్లోడ్స్ లేకుండా ఆటోల్లో వెళ్ళేటటువంటి వారు ఓవర్ స్పీడ్ లేకుండా, ఓవర్ డీవియేషన్ లేకుండా ఉండి మీరందరూ కూడా జాగ్రత్తగా నడవవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రవాణా అధికారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అట్లానే మీకోసం మనము మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకు సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయి ఉన్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ దగ్గరుండి చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అవలంబించిన ప్రజలందరూ కూడా, ఆఫీసర్లందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు డాక్టర్ అర్పణ. నేను మోడల్ ఐ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఉన్నాను.
మా అవసరం లేకుండా డాక్టర్స్ అవసరం లేకుండా కొంతమంది ప్రజలు ఉంటారేమో, కానీ డ్రైవర్ అవసరం లేకుండా ఏ ప్రజలు ఈ రోజులో లేరు. మా పిల్లల్ని మీరు తీసుకువెళ్ళాలి, మమ్మల్ని మీరు తీసుకువెళ్ళాలి. సో మా కంటే కూడా ఇంకా చెప్పాలంటే డ్రైవర్స్ మీద సొసైటీ ఎంతో ఆధారపడింది. సో మీరందరూ హెల్తీగా ఉంటేనే సొసైటీ అనేది చాలా బాగుంటుంది. ఒకప్పుడు చూసుకుంటే అంటే గతంలో చూసుకుంటే ఒక 20 years బ్యాక్ లేకపోతే ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కంటి సమస్య అనగానే మనకి ఏం గుర్తొస్తాయంటే కళ్ళద్దాలు, ముసలోళ్ళకి శుక్లాలు, ఈ రెండే మనకు తెలిసిన సమస్యలు. అయితే ఈ రోజుల్లో వీటికి మించిన సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. మిగతా ఆరోగ్య కారణాల వల్ల కంటి వల్ల షుగర్, బీపీ, వీటన్నిటి వల్ల కూడా కళ్ళు దెబ్బతింటం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. చిన్నపిల్లల్లో ఈ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల సైట్ ఎక్కువ చూస్తున్నాము. పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఆ ఏజ్ క్రాస్ అయినాక జనం మేము చెప్పేది ఏంటంటే ఇంటర్ అయిపోయిందంటే మీకు సైట్ ఇంకా రాదమ్మా అని చెప్పాము. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది, మా క్రౌడ్ అంతా కూడా ఈ మిడిల్ ఏజ్ 20 to 50 or 60 క్రౌడే ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ మాకు రావడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటాం. అవన్నీ ఎక్కువ అయిపోయినాయి. అవి మా కంటి మీద మేము ఎక్కువగా చూస్తున్నాం. డ్రైవర్స్ విషయంలో తీసుకుంటే ఒకటి ఎక్కువ నైట్ డ్రైవ్స్ చేయడము, లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు అది చాలా మంచిదే. మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ బేసిక్ థింగ్స్ కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. కళ్ళు మంటలు, కళ్ళు నీరసాలు రావడం, సో ఈ మజిల్స్ అక్కడ నుంచి హెడేక్ స్ట్రెయిన్స్ హెడేక్గా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో వీటికి సింపుల్ రెమెడీ ఏంటంటే రెస్ట్. మీకు ఎక్కడ కొద్దిగా బ్రేక్ దొరికింది, ఒక్క 5 minutes కళ్ళు మూసుకోండి. ఆ 5 minutes లో మనం ఏం చేస్తాం, చక్కని ఫోన్ తీసుకొని చూసుకుంటా ఉంటాం బ్రేక్ దొరకగానే. పిల్లలు ఎక్కేటప్పుడు కొంతమంది డ్రైవర్స్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. మరి మీకు ప్రమాదం. అండ్ మేము చెప్తాం కదా, సొసైటీలో డ్రైవర్ మీద పడని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ 100% హెల్తీగా ఉన్న పర్సన్స్ చూడగలుగుతున్నాం, కానీ మీ అవసరం లేకుండా మేమైతే లేము. మా పిల్లలు, మా భవిష్యత్ అంతా కూడా మీ మీద ఆధారపడింది కాబట్టి మీరు చాలా కేర్ తీసుకో. సో అట్లా ఏదైనా డ్రైవింగ్లో చిన్న మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒక 10 నిమిషాలు, పావు గంట ఉందంటే మా పావు గంటలో కూడా మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని చిన్న మెడిటేషన్ చేసుకోండి. అంతే తప్పించి ఆ టైంలో ఫోన్లు చూడటం. ఆ తర్వాత కొంతమంది వారంలో 2-3 సార్లు నైట్ డ్యూటీకి వెళ్తారు. మిగతా రోజుల్లో కూడా ఇంట్లో నిద్రపోరు. మాకు అలవాటు అయిపోయింది అలాగంటారు. అలవాటు ఏం లేదు, కనీసం కళ్ళు మూసుకోండి. రాత్రి 9:30-10 కళ్ళు మూసుకొని పడుకుంటే కంటికి సరిపడా రెస్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఐ చెకప్. చెప్పాను కదా, కళ్ళు అంటే కేవలం కళ్ళద్దాలు వాడటము లేదా ముసోళ్ళు ఎప్పుడైనా శుక్లాలు కాదు. చాలా నరం సమస్యలు, ఆ నరం సమస్యలకు కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని నరం సమస్యల వల్ల వాటిని ఇర్రిపేరబుల్ అంటారు. శాశ్వతంగా చూపుపోయే ప్రమాదం కూడా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ థింగ్స్. కొన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంది. సో రెండు తేడా ఎట్లా తెలుస్తుంది? మీకు ఈరోజు సమస్య ఒకటి వచ్చింది, మీరు ఎప్పుడు 6 నెలల తర్వాత వచ్చారు, ఈ లోపల మీ నరం ఎండిపోయింది, మేము ఏం చేయడం? లిటరల్లీ మా ఓపిక వచ్చినప్పుడు నేడుస్తుంటారమ్మా, ఏదో ఒకటి చేయడమ్మా, ఏదో ఒకటి చేసాం, చూపు తెప్పిండమ్మా. టైంలీ మీ యాక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో చూపులో అది చిన్న తేడా అయినా, శుక్లం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మంది శుక్లాలకి నేను కాంపిటీషన్ చేస్తాను. సో మీకు రావడం అదేమి ఆశ్చర్యం కాదు. ఆరోగ్య సలహాలు ఇచ్చారు సార్. తర్వాత మీ అందరూ 4 ఇండికేటర్స్ ఉండాలి. తర్వాత దాని మీద స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లవాడి గుర్తులు ఉండాలి. ఇంకా మరి ఫ్రంట్, రైట్, లెఫ్ట్, రియల్లో కూడా రేడియో స్టిక్కర్స్ ఉండాలి. మరి లెఫ్ట్ సైడ్ నడుపునప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తానని, వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని, ద్విచక్ర వాహనం నడుపునప్పుడు హెల్మెట్ ధరిస్తానని, 4 చక్రాల వాహనం నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపనని, అన్ని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.